ఇంధన సర్దుబాటు ఛార్జీ ఈ పేరు వింటేనే విద్యుత్ వినియోగదారుల వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు అదనపు బాధుడు. జగన్ సర్కార్ ఒకే సమయంలో అనేక సర్ఛార్జీలతో షాకులిచ్చింది. ఇక 2 ఏళ్లకు సంబంధించిన సర్ఛార్జీ వసూలుపై ఎన్నికల ముందు మౌనంగా ఉన్న విద్యుత్ నియంత్రణ కమిషన్ ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది. జగన్ గద్దె దిగిపోయినా ఆయన నిర్వాకాలు జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. విద్యుత్ కొనుగోలులో అనుసరించిన అడ్డగోలు విధానాల భారం జనం నెత్తిన పడుతూనే ఉంది. ఒక్క ఏడాదిలోనే జగన్ చేసిన పాపాల తాలూకు 8,113 కోట్ల బాధుడు జనం నెత్తిన పడుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు కోసం చేసిన ఈ మొత్తాన్ని సర్దుబాటు పేరుతో వసూలు చేసేందుకు ప్రజాభిప్రాయం సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ సిద్ధమైంది. అక్టోబర్ 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని ప్రకటన జారీ చేసింది. రెండు 2022-23లో విద్యుత్ బొగ్గు కొనుగోళ్ల అదనపు భారాన్ని వినియోగదారుల నుంచి సర్దుబాటు చేసుకుంటామని గత ఏడాది ఏప్రిల్లోనే డిస్కంలు కోరాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీలో ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ దరఖాస్తు చేశాయి. కానీ ఈఆర్సీ స్పందించలేదు. తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి 11,826.42 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూలుకు కూడా డిస్కంలు అనుమతి కోరాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఇప్పటికి కూడా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా విద్యుత్ భారాలకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి కాకముందు మొత్తం తగ్గిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాదాపు 6 సార్లు ఛార్జీలు పెంచడంతో పాటు గతంలో ఎప్పుడో వినియోగించుకున్న ఆ కరెంటుకు కూడా మళ్ళీ అదనంగా ఛార్జీలు జోడించి ఒకరు వినియోగించిన కరెంటుకి మరొకరు కట్టే విధంగా కూడా అమలు చేశారు. దీంతో కొన్ని కోట్ల రూపాయలు భారం పెరుగుతూ పడింది. అయితే 2023-24లో దాదాపు 11,826 కోట్ల వసూలుకు సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన భారాలు ఇప్పుడు అమలు చేస్తున్నట్టు కూడా విద్యుత్ నియంత్రణ తాజాగా ప్రకటించింది. దీంతో మరోసారి ప్రజలపై విద్యుత్ భారాలు తప్పదనే కోణంలో చర్చ నడుస్తూ ఉంది. అది దీనిపై ఇప్పటికే వామపక్షాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా విద్యుత్ విధానాలు అమలు చేయడం వల్ల ఈరోజు ప్రజలపై తీవ్ర భారాలు పడ్డాయని, గతంలో దాదాపు 6 సార్లు ఛార్జీలు పెంచడం, ఇంధన సబ్ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, అదేవిధంగా గతంలో వాడుతున్న విద్యుత్ కి మళ్ళీ అదనంగా డబ్బులు చెల్లించడం వంటి నేపథ్యంలో చాలా మంది ప్రజలు మంచి పేదమైతే తీవ్ర ఆవేదన ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 2022-23 సర్దుబాటు ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం భరించాలని చెప్పి బాబురావు డిమాండ్ చేస్తున్నారు. అది గత పాలకులు చేసిన పని చంద్రబాబు ప్రభుత్వం వాటి భారాలు మొదలైన పరిస్థితి ఏర్పడింది. మరి దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. విద్యుత్ నియంత్రణ మండలి చేసిన ప్రయత్నంపై ఈ రోజు ముఖ్యమంత్రి కూడా చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రజలపై భారాలు పడకుండా తప్పనిసరి అయితే ఏ విధంగా వాటిని సర్దుబాటు చేయడం అంశాలపై కూడా చర్చించి ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలు నిర్ణయాలు, విద్యుత్పై ఎటువంటి కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవడం, ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలు కాంట్రాక్ట్ కలిపితే వాళ్ళ దగ్గర అదనంగా డబ్బులు చెల్లించి మరి కొనుగోలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు విద్యుత్ భాగాలు పోయాల్సిన పరిస్థితి ప్రజలు ఏర్పడింది కూడా అందరూ భావిస్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా చేసిన ప్రయత్నంపై ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుంది, అదేవిధంగా ఎటువంటి చర్యలు ఉంటాయి, లేదా ప్రజలపై భారాలు పడకుండా ఎంతవరకు నియంత్రించవచ్చు అంశాలపై అయితే చర్చ నడుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.